ఈరోజు అనంతపురం నగరంలోని కలెక్టరేట్ వద్ద మేము డిప్యూటీ మేయర్ అదేవిధంగా పలు కార్పొరేటర్స్ ఇక్కడ రావడం జరిగింది. అనంతపురం నగరపాలక సంస్థలో ఏ విధమైన పనులు కాకపోవడం, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది గురి చేస్తున్నారు చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఇది మంచి ప్రభుత్వం, వాట్సాప్ గవర్నెన్స్, ఇక్కడ అవినీతి లేకుండా మేము పారదర్శకంగా ముందుకు పోతున్నామని చెప్పి పదే పదేగా చెప్పడం జరుగుతుంది. ఆయన నియమించిన కమిషనర్ గారు ఇక్కడ చూస్తే అసలు అనంతపురం నగరపాలక సంస్థని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో మనం చూస్తే టాక్ ఆఫ్ ద టౌన్ అయింది శారదానగర్ ఇష్యూ. ఏ విధంగా ఎదిగిన కనకదుర్గ అని చెప్పేసి ఆమె లెక్చరర్ సత్యసాయి ఇన్స్టిట్యూట్లో లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆమె అన్మ్యారీడ్ ఒకటే జీవిస్తుండేవారు. గత నవంబర్లో ఏదో రాజమండ్రిలో యాక్సిడెంట్ కావడంతో ఆయన మరణించడం జరిగింది. దాని తర్వాత ఆమెకు వారసులు లేనందున వారికి అల్లుడు వచ్చేసి ఏదో మన ఇల్లు క్లీన్ చేయించుకోవాలని చెప్పి వచ్చేస్తే ఏదో ఇక్కడ కూటమి నాయకులకు సంబంధించిన వాళ్ళని చెప్పి ఆ ఇంటిపైన దాడి చేయించి వాళ్ళపైన దాడి చేయించే విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించారు. మా మున్సిపాలిటీలో మనం చూసుకుంటే ఫేక్ డాక్యుమెంట్స్ని చూసుకొని ఈరోజు ప్రాపర్టీ ట్యాక్స్ కనకదుర్గ పేరు నుంచి శేఖర్ పేరు మీదకి వేయించడం జరిగింది. అయ్యా కమిషనర్ గారు, మీరు ఉన్నారా లేరా? వ్యవస్థ ఏం చేస్తుంది అక్కడ? ఆర్ఏ కావచ్చు, ఆర్ఓ కావచ్చు, డిప్యూటీ కమిషనర్ కావచ్చు, కూటమి నాయకులకు సంబంధించిన వారు ఏం చెప్పినా కూడా అనంతపురం నగరంలో ఏమైనా చెల్లుతాయి. అలా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, మా మున్సిపాలిటీ కావచ్చు, ఏం చెప్పినా కూడా చేసే పరిస్థితుల్లో ఈరోజు అధికారులందరూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు ఏ విధంగా ఏం ముందుకు పోతున్నారు విషయం. ఈరోజు ఇవి చూడొచ్చు మీరు. గతంలో మనం చూసుకుంటే కనకదుర్గ అని చెప్పేసి ప్రాపర్టీ ట్యాక్స్ దీనిపైన ఉంది. అదే ప్రాపర్టీ ట్యాక్స్ ఏం డాక్యుమెంట్స్ లేకుండా ఫేక్ డాక్యుమెంట్స్ చూసుకొని శేఖర్ పేరు మీద కూడా వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో ఒక వారంలో ఇది బయటికి రావడంతో కమిషనర్ గారే దీనికి వెంటబడి మరి కనకదుర్గ పేరు మీద చేయించడం అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన కార్పొరేషన్ ఉందో ఈరోజు మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి. ప్రతి ఒక్కటి కూడా కేవలం ఇదొక్కటే కాదు, నగరపాలక సంస్థలు మనం చూసుకుంటే టౌన్ ప్లాన్కి సంబంధించి ఈరోజు ఎప్పుడు చూడని విధంగా కూటమి నాయకులు అప్రూవల్ ఇచ్చిన తర్వాతే నగరపాలక సంస్థలో ఈరోజు అప్రూవ్ అయ్యే పరిస్థితి కూడా ప్రజలందరూ గమనించాలి. కొంచెం డివేట్ అయినా అక్కడ పోయి కలవాలా, ఎక్స్ట్రా ఫ్లోర్ వేసుకోవాలన్నా కూడా ప్రజాప్రతినిధుల ఇంటికి పోయి కలవాలా, సెల్లార్ తీసుకోవాలన్నా కూడా ప్రజాప్రతినిధుల ఇంటికి పోయి కలవాలా. ఇదేమి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేదా, ఎక్కడ ఏ విధంగా ఇక్కడ పరిపాలన కొనసాగుతుందో కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. కమిషనర్ గారికి అనేక సార్లు మేము కావచ్చు, మా కార్పొరేటర్లు కావచ్చు, మున్సిపల్ స్థలాలన్నీ కబ్జా అవుతాయని చెప్పినా కూడా ఆయన పట్టించుకొని పాపం లేదు. ఈరోజు అంత వరస్ట్గా ఉన్నాడు కమిషనర్ గారు. ఎన్నిసార్లన్నా చెప్పండి, మీరు పట్టించుకోడు. ఈరోజు ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ స్థలాన్ని కబ్జా అవుతున్నా కూడా కమిషనర్ పట్టించుకొని పరిస్థితి ఉన్నాడంటే తొత్తులాగా పనిచేస్తున్నాడు టీడీపీ నాయకులకైనా కూటమి నాయకులకి. అంత తొత్తులా పనిచేసే విధంగా ఈరోజు వేరుస్తుంటే కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని మరే వారికి కోరుతున్నాను. అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్ కానివ్వండి, లాలీపాప్ బోర్డ్స్ కానివ్వండి, ఫ్లెక్సీలు కానివ్వండి, అనేకమంది ఎక్కడ పడితే అక్కడ చేసుకుంటారు. పెండింగ్ వర్క్స్ సంబంధించి ఏదైనా ఒకటి చూడమంటే ఒకటి చూడు. దాదాపుగా మన ప్రభుత్వంలో అనేకమంది మనం శాంక్షన్ చేసినాం. ఇప్పటికీ పనులు మొదలు కానివి కూడా అనేక చూసాం. కేవలం ఎక్కడో పోతారు, భూమి పూజ చేస్తారు, కేవలం ప్రజలకి చూపించక మాత్రమే, షో చేయడానికి మాత్రమే వీళ్ళు భూమి పూజ చేస్తున్నారు. కానీ ఎక్కడ ఒక పని కూడా మొదలుపెట్టిన పరిస్థితి కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. తర్వాత శానిటేషన్ చూస్తే పారిశుద్ధ్యం ఎంత దరిద్రంగా మారిందంటే అనంతపురం నగరం. డీజిల్ కూడా సప్లై చేయని పరిస్థితి. ఈరోజు కమిషనర్ గారు ఇంటింటి చెత్త సేకరణ కావచ్చు, ట్రాక్టర్స్కి డీజిల్ కూడా ఇవ్వలేని పరిస్థితి అంట. ఏమైనా చెప్తే నువ్వు శానిటరీ సెక్రటరీ కావచ్చు, ఇన్స్పెక్టర్లు నడితే సార్ డీజిల్ కేవలం 8 నుంచి 10 లీటర్లు మాత్రమే ఇస్తున్నారు, మీకు చాలా ఇబ్బంది అయిందని చెప్తారు. డీజిల్ కూడా ఏమి పరిస్థితి అంటే ఈయన కమిషనర్ గారు ఏమన్నాడా నిద్రపోయినాడు కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. తెలియజేస్తున్నాను. ఏ ఒక్క ప్రభుత్వ నిబంధనలను కూడా పాటించారు ఆయన. గతంలో మనం చూసుకుంటే ఒక అడ్వకేట్ని కూడా కౌన్సిల్కి తెలియకుండానే ఆయనే కూటమి నాయకులు చెప్పినారని చెప్పేసి ఒక అడ్వకేట్ని నియమించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సంబంధించి ఒక టీపీఎస్ సంబంధించి ఆమెకు ఫుల్ టైం ధర్మారం ఉంటే ఓడి అనంతపురానికి ఇచ్చారు. ఇప్పుడు మరీ అక్కడ పంపించాలని చెప్పేసి ధర్మారం పంపించాలని చెప్పేసి 2 months కింద ఇచ్చిన
ఆ ప్రభుత్వ నిబంధనలు కూడా పాటించడు. చంద్రబాబు నాయుడు గారు చూస్తే వాట్సాప్ గవర్నెన్స్ మేమంతా పారదర్శకంగా పనిచేస్తామంటే ఆఖరికి ప్రభుత్వ నిబంధనలు కూడా పాటించకపోవడం కూడా ఈ కమిషనర్ గారికి నేను తెలియజేస్తాను. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. ఎక్కడ చూసినా కూడా ఖాళీ స్థలాలు కానివ్వండి, ఖాళీ ఇల్లులు కూడా ఉన్నా కూడా ప్రజలందరూ కూడా అమెరికాలో చాలా మంది ఉంటారు, వృద్ధులు ఎక్కువ ఉంటారు, ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు కానివ్వండి, ఖాళీ ఇల్లులు ఉన్న వాళ్ళు కూడా మీరందరూ కూడా ఒకసారి ఇక్కడ అనంతపురం నగరంలో ఎలా ఉంటుంటే పరిస్థితి అప్పటికప్పుడు మాకు తెలియకుండానే స్థలాలు వేరే వాళ్ళ పేరు ఆస్తులన్నీ మారిపోతున్నాయి. మీరందరూ కూడా ఒకసారి వెరిఫై చేసుకోమని కూడా ప్రజల్ని కూడా నేను కోరడం జరుగుతుంది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ చూసుకుంటే గతంలో కూడా అనేకవంటివి చూసాం మేము. మా చింతకుంట మధు గారి పైన కూడా దాడి చేస్తే కంప్లైంట్ ఇస్తే కేసు పెట్టారు. నా ఛాంబర్లోకి వచ్చి ఎలాగంటే ఆ టేబుల్ పైన ఫైల్ అన్ని తీసేసుకొని టేబుల్ పైన ఎక్కి ఫోటో పెట్టడానికి పెడితే అప్పుడు మేము కంప్లైంట్ ఇస్తే కేసు పెట్టారు. ఫ్లెక్సీల విషయంలో దౌర్జన్యంగా మెయిన్ సెంటర్స్లో వచ్చి 4-5 మంది వచ్చి ఫ్లెక్సీలు చింపుకుంటా తీసుకుంటూ పోయినా కూడా పోయి కంప్లైంట్ పెడితే కేసులు పెట్టారు. అదేవిధంగా 40 డివిజన్ సంబంధించి కార్పొరేటర్ భర్త ఒక మైనార్టీ నాయకుడి పైన దాడి చేస్తే, ఒక నడి రోడ్లు దాడి చేసినా దానిపైన కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసు పెట్టారు. కానీ ఈరోజు మా కార్పొరేటర్ కుమార్కి సంబంధించి దాదు అని చెప్పేసి ఏదో చిన్న గొడవ వచ్చి ఆ దిమ్మె తీసేస్తారని చెప్పి అరెస్ట్ చేసిన వల్ల మేమందరూ కూడా పోలీస్ స్టేషన్ పోయి అక్కడ మాట్లాడితే దాదాపుగా 23 మంది పైన కక్ష సాధింపుతో కేసులు పెట్టండి మేము కాదు, చట్టం పని చేసుకోబోతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక సిఐ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజాప్రతినిధులు ఉన్నాము, ఒక మేయర్గా ఉన్నాను, డిప్యూటీ మేయర్గా ఉంది, దాదాపుగా 20 మంది కార్పొరేటర్లు ఉన్నారు, నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు ఆయన. మేము తప్పు చేసింటే కేసు పెట్టుకోండి. మీరు ఎలా మాట్లాడతారండి? మీరు నోటికి వచ్చినట్లు అసభ్య భాష మాట్లాడతాడు ఆయన. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎస్పీ గారు మీరు కూడా గమనించండి. ఇవన్నీ కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. ఆయన రికార్డింగ్స్ కూడా నేను చాలా విన్నాను. ఆయన ఎలా మాట్లాడుతున్నారు ప్రజలతో కూడా. ఒక ఫస్ట్ సిటిజన్ అనేవానికే మీరు ఇలా మాట్లాడితే సామాన్య ప్రజలకు మీరు ఏ విధంగా బిహేవ్ చేస్తారని కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. ఎప్పుడు ఇలాగే ఉండదు, కాలం మారుతూ ఉంటుంది. కలెక్టర్ గారికి కూడా మేము ఇప్పుడే కలవడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి ఇక్కడ మ్యూటేషన్ సంబంధించి అవి చెప్పడం జరిగింది. అదేవిధంగా నగరపాలక సంస్థలు ఏ విధంగా ఇంతగా అన్ని ఏ ఒక్క పని కూడా ముందుకు పోని విషయం కూడా మేము చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దీనికి స్పందించి నేను చర్యలు తీసుకుంటా చెప్పడం జరిగింది. పోలీస్ వ్యవస్థలో కూడా ఖచ్చితంగా వీళ్ళన్నీ కూడా గమనించాలి. ఎస్పీ గారు ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు.